వ్యవసాయానికి అడ్డగోలు కరువు రాబోతున్నది. సుక్క నీరు దొరకక కుత్కె దడుపుకునుడే కష్టమైతున్నది. వరి నాట్లేయొద్దు, ఆరుతడి పంటలేయాలని సర్కార్లు ఒక్కతీరుగా మొత్తుకుంటున్నా రేపు పడే అని ఆశతోటి నాట్లేస్తున్నారు కొందరు రైతన్నాలు. నీల పార్కం లేనోళ్లు మొత్తానికే సాలించుకున్నారు. ఎవసమిర్చి కూలి పనులు చేసుకుందామని పట్నాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఎవసం కెంచి రైతులే దూరం పోతాంటే గీడ కొందరు లీడర్లు మాత్రం మేము ఎవసమే చేస్తామంటున్నారు. అది కూడా తొవ్వల మీద అంటున్నారు. మరెందుకో వార్తలకు పోయి చూద్దాం పాండ్రోల్లా. మనోళ్ళు బీహార్ కైగులకు పోటీ ఇచ్చేదట్టే ఉన్నారు కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై నాట్లేస్తే తగ్గేదేమున్నది అనుకుంటా బయటి రాష్ట్రాల కైకులకు పని లేకుండా చేసేటట్టే ఉన్నారు కదా ఇల్లు. అంతటా వానదేవుడు కరుణించలేదు. మరి వీళ్లకు గింతగానం నీళ్ళెక్కడి అని ఇళ్ల మీద మిడకకుండ్రుల్లా. అది పొలం కాదు, వాళ్ళు వేసేది వ్యవసాయం అంతకంటే కాదు. మేడ్చల్ దిక్కు అధ్వానంగా తయారైన తొవ్వలు బాగు చేయాలని కారుపాటి లీడర్లు కథన రంగంలోకి దిగి నిరసన చేసిండ్రు. ఇట్లా మేడ్చల్ కాడున్న హౌసింగ్ బోర్డు కాలనీల తొవ్వలు అడుగుబెట్ట వీలు లేకుండా అధ్వానంగా ఉన్నాయట. అసలుకే సర్కార్ ఆఫీసులన్నీ ఉన్న జాగాయే, రాకపోకలు సుతం బగ్గనే ఉంటాయాయే. ఇక ఈ కరువు కాలంలో పడ్డ చిన్నపాటి వర్షానికే తొవ్వ చిత్తడి అయిందట. అచ్చిపోయేటోళ్లకు పానం చిత్తు బొత్తైతుందట. ఈ రోడ్డు మీద సర్కార్ శీత కన్నేసిందని బీఆర్ఎస్ ఓళ్లు ఫీల్డ్ మీదకి వచ్చిండ్రు. మంచిగా ఎంబటే తెచ్చుకున్న నారు తీసి ముద్దగా నాటేసిండ్రు ఈ మడుగులల్లా. ఇయ్యాల రేపు పారిచ్చిన పొలంలోనన్నా నీళ్లాగే పరిస్థితి లేదు. అసొంటిది ఈ ఊరి నడి తొవ్వలు మాత్రం కరువు వానలకు కాకావికలమైతున్నాయని మస్తు గరమైండ్రు. నాట్లేసుకుంటా సర్కారు ఉత్తదే అనుకుంటా నినాదాలు చేసిండ్రు. వ్యవసాయం పని చేస్తుంటే యాస్టకు రావద్దని అక్కలు పాటలు పాడితే అన్నలు కోరస్ కలిపిండ్రు. మరి నాట్లు పెరిగి కోతకొచ్చేదాకా సర్కారు ఇడిచిపెడతదా, లేకుంటే నాట్లు ఎంబటే తీపిచ్చి రోడ్లేపిచ్చి పబ్లిక్ తిప్పల తీరుస్తుందా అన్నది చూడాలే గాని బీఆర్ఎస్ ఓళ్లు రోడ్ల మీద నాట్లేసింది ఇచ్చంత్రంగా చూసుకుంటూ పోయిండ్రు. అటు దిక్కు పబ్లిక్ రోడ్లేపిచ్చేదాకా ఇడిచిపెట్టేదే లేదని కారుపాటోళ్లు బగ్గనే గరమైండ్రు.